ఓ చిన్న ఫోటో తీసుకుంటాం. సరే అండి, మేము వస్తామండి. బాబు, ఇంత దూరం వచ్చారు, కాస్త కాఫీ ఏమైనా? లేదు మేడం, మేమింకా కొంతమందికి ల్యాప్టాప్స్ ఇవ్వాలి. సాయంత్రం లోపు మా బాధ్యత పూర్తి చేయాలి. మీకు ఇవ్వడం మా డ్యూటీ. ఇచ్చేసాం. వస్తామండి. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం. పద. సార్, ల్యాప్టాప్ ఇచ్చేసి ఇప్పుడే బయటకు వచ్చేసాం. వెరీ గుడ్. మీకు ఇచ్చిన మిగతా ల్యాప్టాప్లను కూడా మీ దగ్గర ఉన్న లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఇచ్చేయండి. పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి నాకు కాల్ చేయండి. అలాగే సార్. నీకిచ్చిన టార్గెట్ బాగా పూర్తి చేసావమ్మా. ఇక మిగిలింది నేను చేయాల్సిందే మిగిలింది. మన దగ్గర ల్యాప్టాప్స్ తీసుకున్నోళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చాలా బాగుందమ్మా. కొనాలంటే ఎంతవుతుందో ఏమో. అలాంటిది ఉచితంగా ఇచ్చారంటే ఆ మహానుభావుడు ఎవరో గాని చల్లగా ఉండాలి. నిజమేనమ్మా, ఈ ల్యాప్టాప్ కొనాలంటే 1,00,000 పైనే అవుతుంది. నువ్వు బాగా చదివావు, మంచి మార్కులు తెచ్చుకున్నావు. నీ ప్రతిభను మెచ్చి ఇలాంటి బహుమతినిచ్చారు. నా బిడ్డ గనక బతికుంటే ఎంత సంతోషించేవాడు. ఈ సాడ్ సెంటిమెంట్ సీన్ మనకు అవసరమా? రాజు, రీచ్ అవ్వాల్సిన వాళ్ళందరికీ మన ల్యాప్టాప్స్ రీచ్ అయ్యాయా? గిఫ్ట్ చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారా? మరి మనకి రిటర్న్ గిఫ్ట్ ఎలాగమ్మా? ఎలా ఎలా ఇప్పుడు మనం ఇచ్చిన ల్యాప్టాప్స్ నుంచి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 100 రెట్లు వసూలు చేయాలి. పేదవాళ్ళు సార్, వాళ్ళ దగ్గర ఏముంటాయి? ఎవరైనా పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే బాగుంటుంది కదా. పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే చిన్నవాళ్ళని టార్గెట్ చేసామనుకో కేవలం భయం మాత్రమే ఉంటుంది. మన ప్లాన్స్ మనకి ప్రాపర్టీస్ తెచ్చేలా ఉండాలి, కానీ మనం ప్రాబ్లంలో పడేలా ఉండకూడదు. అందుకే స్టూడెంట్స్ని టార్గెట్ చేశాను. పాపం, పూర్ ఫెలోస్. ఏంటి, చెప్పిన డబ్బులు రెడీ చేసావా? రెడీగా ఉంది. ఆ విషయం నీకెలా చెప్పాలో తెలియక నీ ఫోన్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎంత త్వరగా డబ్బులు రెడీ చేస్తావని నేను అనుకోలేదు. మొత్తానికి నువ్వు ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పడనివ్వకుండా అమౌంట్ రెడీ చేసావన్నమాట. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి తీసుకురావాలి? ప్లేస్ చెప్పు. హఠాత్తుగా నువ్వు ఇలా ప్లేస్ చెప్పమంటే ఎలా చెప్పు? ఎక్కడికి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అని నేను కొంచెం ఆలోచించుకోవాలి కదా. నువ్వు డబ్బులతో రెడీగా ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ చిరుగాడు మనల్ని కొట్టాడు, తిట్టాడు. వాడి మీద పగ తీర్చుకుందామనుకుంటే
నా అవసరాలు తీర్చడానికి మధ్యలో ఇదొకటి దొరికింది బకరాలాగా. ముందు దీని దగ్గర డబ్బులు వసూలు చేసి అప్పుడు ఆ చిరుగడి సంగతి తేలుస్తాను. ఎవడేవాడు? ఛ! అడ్డమైన వెధవలందరికీ భయపడాల్సి వస్తుంది. అసలు వాడు ఎవడో మనకు తెలియదు. వాడు మనకు ఫోన్ చేయడమేంటే, మనం వాడికి భయపడ్డమేంటి? వాడికి నేనెవరో ఇంకా అర్థం కావట్లేదమ్మా. ఏదో అందరిలా బెదిరిస్తే భయపడిపోతుంది, అడిగినంత డబ్బిస్తుంది అని అనుకుంటున్నాడు. వాడెవడో అనేది నాకు తెలిస్తేనే కదా నేనెవరనేది వాడికి తెలిసేలా చేయడానికి. ముందు మనం వాడెవడో తెలుసుకోవాలి, అప్పుడు చెప్తాను వాడి సంగతి. వాడి మాటలు బట్టి చూస్తుంటే డబ్బుల కోసం వాడొచ్చేలా లేడు. ఆలోచించి ఎక్కడికి రావాలో చెప్తానంటున్నాడంటే ఖచ్చితంగా ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వాడు రాడు అనిపిస్తుంది. అందుకే నేను కూడా వెళ్ళను. మరి డబ్బులు ఎలా పంపిస్తావే? వాడిలా ఫోన్లు చేసి విసిగిస్తూనే ఉంటాడు. ఉన్నాడుగా ఒకడు, మన అవసరాలకి అడ్డు పెట్టుకోవడానికి ఆ సూపర్వైజర్నే పంపిస్తాను. ఆ డబ్బుల కోసం వాడి మనిషిని పంపించినా ఆ చుట్టుపక్కలే ఉండి వాడు కూడా గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి వచ్చింది ఎవరు, డబ్బులు తీసుకోవాలా వద్దా అని వాడు ఆలోచించే లోపే వాణ్ణి నేను పట్టుకుంటాను. ఆ తర్వాత వాణ్ణి ఏం చెయ్యాలన్నది తర్వాత చూసుకుందాం. అంతే మంజు, వాణ్ణి ఖచ్చితంగా పట్టుకుని తీరాలి. వాడి విధంగా డబ్బులు కావాలి అని మనల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే మన ఆలోచనలకి, మనకున్న లక్ష్యాలకి వాడు అడ్డుపడుతూనే ఉంటాడు. ముందు వీడి సంగతి తేల్చేసే. నేను చూసుకుంటాను కదమ్మా, నా కుదులు పెట్టు. ఇంట్లో నెక్లెస్ ఎవరు పెట్టుంటారు? వాళ్ళల్లో ఎక్కడా తప్పు చేస్తున్నాము అన్న ఫీలింగ్ వాళ్ళ మొహంలో ఎక్కడా కనిపించట్లేదు. ఇంకెవరు చేసుంటారు? తమ్ముడు, అక్క ఒక నువ్వేం తిట్టా వచ్చుండో? 2 రోజుల నుండి షాపుకి రాకపోతే నిన్ను వెతుక్కుంటూ నేను రాక ఎవరొస్తారు తమ్ముడు? అయినా నిన్ను నమ్ముకునే కదా తమ్ముడు షాప్ నడుపుతున్నాను. ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా రావడం మానేస్తే షాప్ ఏమైపోవాలి, ఈ అక్క ఏమైపోవాలనుకున్నావు? సారీ అక్క, ఇంట్లో ఒక ముఖ్యమైన ఫంక్షన్ ఉండదు.